యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నీవు ఆశీర్వాదపు నదివి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. యు ఆర్ ద రివర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఆయన ఎందుకు సృజించారంటే మిమ్మల్ని ఒక ఆశీర్వాదపు నదిలాగా ఆయన అభిషేకించారు. మీరు అలా ఉండాలని దేవుని యొక్క అభిలాష. ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. మీరు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో అద్భుతాలు జరగాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన వెలుగుగా ఉన్నారు. మనము కూడా వెలుగుగా ఉండాలి అని. ఆయన వెలుగుగా ఉండి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండి సిలువలో మన కొరకు మరణించి ఇప్పుడు పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధాత్మనిచ్చారు. అప్పుడు మనం ఆయనకి సాక్షులుగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ముందు పిలిచిన మిషనరీ, ద ఫస్ట్ మిషనరీ హూ గాడ్ కాల్డ్ అనమాట ఈజ్ ఏబ్రహాం. ఆదికాండం 12లో మొదటి మిషనరీ సువార్థికుడు ఎవరు అంటే అబ్రహాం అండి. అబ్రహాం హూరు అని మెసపటోమియాలో వాళ్ళ తండ్రితో ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా అందరూ జాయింట్ ఫ్యామిలీ అనమాట. రెండో తమ్ముడు మరణిస్తాడు. ఆయన పిల్లలు అందరూ జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 2000 అప్పుడు. ఇప్పుడు క్రీస్తు శకం 2000 కదా, అంటే 4000 సంవత్సరాల క్రితం దేవుడు ఆయనను పిలుస్తారండి. అబ్రహాము, నువ్వు నీ పుట్టింటి వాళ్ళు, బంధువులు, నీ దేశం అన్నీ విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఇది మీ కొరకే అన్నమాట. అబ్రహాంని గురించి చదివినప్పుడు నేనే అబ్రహాం అనుకోవాలండి. ఐ విల్ బ్లెస్ యూ, యూ షెల్ బీ ఏ బ్లెస్సింగ్, 2-fold బ్లెస్సింగ్ అనమాట. నిన్ను ముందు ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ముందు మనల్ని నింపేస్తారు. పాత్ర నిండి పొంగి పొరలాలన్నమాట. అర్థమైందా? నన్ను నింపారు ఆయన వాక్యంతో, నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నన్ను మీ అందరికీ ఆశీర్వాదకరంగా మార్చారనమాట. అది ఏది మనం పొందుతామో అది అలా పట్టుకోకుండా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మన నుంచి ప్రవహించాలన్నమాట. మా గురువుగారు ఎప్పుడు చెప్తారు, నేను చెయ్యి ఇలా పెడతానమ్మాయి, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, తీసుకునే వాళ్ళకి వాళ్ళు తీసుకుంటూ ఉంటారని. ఆయన ఏమీ పట్టుకోరు. అది దట్ ఈజ్ జీసస్ అన్నమాట. దట్ ఈజ్ అ క్రిస్టియన్. దట్స్ ఎ క్రిస్టియన్. యేసుప్రభు ఎలాగో మనం కూడా అలా ఉండాలండి. ఇంకా ఇప్పుడు చూద్దాము ఈరోజు రీడింగ్స్ ఏంటి అంటే యోహాన్ 5వ అధ్యాయం అండి. ఆ తర్వాత పాత నిబంధనలో ఎజెకియెల్ 47 చూద్దాము. ఆ తర్వాత ఇంకొకటి ఈరోజు సెయింట్ ప్యాట్రిక్ గారి పండుగ అన్నమాట. నిన్న కొంచెం ధ్యానించుకున్నాం కదా, ఈరోజు ఆయనను గురించి ఇంకా కొంచెం ధ్యానించుకుందామండి. చాలా అద్భుతమైన విషయాలు ఆయనను గురించి మనం తెలుసుకుందాము. ఆయనని హీఈస్ అన్ అపోజల్ ఆఫ్ ఐర్లాండ్ అనమాట. మిషనరీ, హీ వాజ్ సెంట్ టు ఐర్లాండ్ యాజ్ ద మిషనరీ, అపోజల్ ఆఫ్ ఐర్లాండ్. మరి సెయింట్ అనమాట, చాలా గొప్ప సెయింట్ అండి. ఐర్లాండ్ వాళ్ళు ఈరోజు చాలా గొప్పగా ఆయన పండుగని కొనియాడతారు. ఎంత చక్కగా ఐర్లాండ్ అంతా డెకరేషన్ చేసి మరి సెయింట్ ప్యాట్రిక్ గారి స్టాచ్యూ శిల్పాన్ని కూడా గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు అని చెప్తున్నారనమాట. అది మనం ధ్యానించుకుందామండి. ఇప్పుడు ముందుగా మనము యోహాను సువార్తలోనికి వెళ్దామండి. అక్కడ ఏంటంటే యేసుప్రభు అనమాట. అపోస్తల కార్యాలు 10:38లో పేతురు యేసుప్రభు గురించి ఏం చెప్తారంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతో అభిషేకించాడు. కనుక అభిషేకం అనేది గాడ్స్ స్టాంప్ అండి, పరిశుద్ధాత్మ ముద్ర అన్నమాట, అధికారం, దేవుని యొక్క అధికారం. అప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత అంతటా తిరుగుచు అందరికీ మేలు చేయుచుండెను. మీరు చెప్పాలి, యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొంది అంతటా తిరుగుచు
అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభువే మనలో ఉంటే మన ద్వారా చేస్తారనమాట. ఆయన ఏమేమి మేలు చేశారు చెప్పండి. యోహాను సువార్తలోనే 7 అద్భుతాలు చేస్తారు కదండి. కానాపల్లి పెళ్ళికి వెళ్తారు, అక్కడ నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు. అలాగే బెతానియాకి వెళ్తారు, లాజరు మరణిస్తే ఒక్క మాట లాజరు వెలుపలికి రానగానే సమాధిలో నుంచి బయటకు వచ్చేస్తారన్నమాట. మన ఆత్మలో మరణించి ఉంటే అప్పుడు యేసుప్రభు వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు మన ఆత్మ కూడా జీవిస్తుందన్నమాట. అది ఇంకా ఇప్పుడు యోహాన్ 5లో ఆయన ఈ యూదుల పండుగ ఒకటి వస్తుందండి. యేసుప్రభు యెరూషలేంలో దేవాలయానికి వస్తున్నారనమాట. వస్తుంటే దారిలో నేను ఇది చూశాను కాబట్టి చెప్తున్నాను. బెత్సైదా కోనేరు ఉంటుందండి. ఆ కోనేటి చుట్టూ అప్పుడు చాలామంది రోగులు అనమాట అక్కడ ఉన్నారు. ఎందుకంటే దేవదూత పరలోకం నుంచి వచ్చి సంవత్సరానికి ఒక్కసారి ఆ నీటిని కదిలించినప్పుడు ముందు ఎవరి నీటిలో దిగితే వాళ్ళకి స్వస్థత. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలామంది ఉన్నారు, ఒక్కరు కాదు. అందులో ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అక్కడ వచ్చినప్పుడు అందరు రోగులను చూస్తాడు. అందులో ఈ వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తాడు. ఆయన బహుకాలం నుండి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభుకి బాధ అనిపిస్తుంది, కనికరం. ఆయన కనికరంతో కదిలించబడతాడు. 38 సంవత్సరాలు ఆయన సొంతగా దిగలేడు ఆ కోనేటిలోకి, ఎందుకంటే పక్షవాతం. ఎవరికి వాళ్ళు మరి నేను దిగాలి అని ఉంటుంది కదా, కనుక ఈయన దగ్గరికి వస్తాడు. బహుకాలం నుండి అలా ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు అడుగుతున్నారు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? అప్పుడు ఆయన ఇంకా ఏదో చెప్తాడు, నన్ను ఎవరు దించట్లేదు ప్రభు, చూడండి అంటే అవన్నీ ప్రభు వినకుండా కంప్లైంట్స్. నీవు లేచి నీ పడక ఎత్తుకొని నడువు. ఎంత ఏమన్నారు చూడండి, నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నడు. అంతే, లేస్తాడండి. 38 సంవత్సరాలు పక్షవాతం, లేస్తాడు, పడకను చుట్టుకొని పడకని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. చూడండి, ఇదే జీవం అన్నమాట. నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఆ జీవం ఎందులో నుంచి వస్తుంది బయటికి? జీవజల నదులు, వాక్యంలో జీవం. యేసుప్రభు అంటే వాక్యం, ఆ వాక్యంలో జీవం ఉంది. మీరు ఈ జీవాన్ని పొందండి, ఈ వాక్యాన్ని మీరు పఠించండి, ధ్యానించండి, పాటించండి. అప్పుడు లేచి ఇంటికి వెళ్తాడు. ఆ రోజు విశ్రాంతి దినం కదండి, కాబట్టి స్నానం చేసుకొని మళ్ళీ దేవాలయంలోకి వస్తారు. యేసుప్రభు అక్కడ బోధిస్తుంటే ఆయనను చూస్తాడనమాట. చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదయ్యా అంటే, అవును ప్రభు, చాలా చాలా వందనాలు, చాలా అసలు ఎట్లా వందనాలు. 38 సంవత్సరాలు అక్కడ ఉండడం అంటే ఎంత కదండి, దయనీయమైన పరిస్థితి. నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదయ్యా, నీకు మరింత కీడు కలుగకుండుటకై ఇక పాపము చెయ్యకు. మనందరితో ప్రభు మాట్లాడుతున్నారు. మనల్ని కూడా స్వస్థపరిచారు కదా, నన్ను కూడా స్వస్థపరిచారండి, మరణం నుంచి తప్పించారు, అనేక ప్రమాదాల్లోంచి కాపాడారు. అందువల్ల ఈరోజు ఇలా మీ ముందు దేవుని యొక్క ప్రేమను పంచుకోగలుగుతున్నాను. కనుక ఇక పాపం చెయ్యొద్దు. ఇది మనందరికీ అండి. ఇంతవరకు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన ఎంతో కృప చూపించారు, స్వస్థపరిచారు, మరణం నుండి నిన్ను తప్పించారు. ఇంకా కీడు కలగకుండా ఉండాలంటే ఇంకా పాపం చెయ్యకు. అది ఈ తపస్కాలంలో మనం నేర్చుకోవాలన్నమాట. అయితే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా, మరి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అత్తమ్మకి జ్వరం, ఆమెను తాకితే స్వస్థత కలుగుతుంది. యాయిరు ఇంటికి వెళ్ళి మరణించిన అమ్మాయిని బాలికలెమ్ము అని లేపుతారు. 5,000 మందికి మరి వాక్యం బోధించేటప్పుడు ఆకలేసినప్పుడు అన్నం పెడతారు. 4,000 మందికి వాళ్ళకు కూడా అన్నం పెడతారు. ఆత్మకి పెడతారు 3 రోజులు, తర్వాత శరీరానికి కూడా పెడతారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆశీర్వాదపు నది అన్నమాట. ఇప్పుడు ఆయన మనల్ని ఆ విధంగా ఉండమని కోరుతున్నారన్నమాట. అయితే మనం ఎలా ఉంటామండి? ఆశీర్వాదపు నదిగా ఎలా ఉంటాము అంటే, ఇప్పుడు యేసు ప్రభువే మనలో వచ్చి నివసిస్తారనమాట. అప్పుడు
మరియ తల్లి శరీరంలోంచి శరీరాన్ని ఇచ్చారు, ఇప్పుడు మనలోనే ఆయన నివసిస్తారు. మీరు యోహాను 14 చదివితే, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను, మీరు నా ఆజ్ఞలను స్వీకరించి మీ హృదయంలోనికి పాటిస్తే అప్పుడు నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, మేము ముగ్గురం వచ్చి మీలో నివసిస్తాం. చాలా గొప్ప రహస్యం అండి, మీరు చదవాలి. యోహాను 14:23 మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురం వచ్చి మీలో నివసిస్తాం. ఇప్పుడు యేసు ప్రభు మనలో ఉన్నారు కదా, కనుక అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తారనమాట. అందుకే చూడండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు మొదటి ప్రసంగం చేస్తాడు. అపోస్తల కార్యాలు 3:6లో పుట్టు కుంటివానికి స్వస్థతనిస్తాడు. మరి తబిత మరణించినప్పుడు యోపాలో తబిత లెమ్ము అనగానే ఆమె లేస్తుంది జీవంతో. ఆయన నడుస్తుంటే ఆయన నీడ పడిన వాళ్ళకు కూడా స్వస్థత. అపోస్తల కార్యాలు 5:15 ఇంకా కొనసాగుతూనే ఉందండి. ఇంకా ఆయన పరిశుద్ధ ఆత్మతో మనల్ని అభిషేకిస్తూ, ఆయన బలాన్ని, శక్తిని మనకిస్తూ, ఆయన మనలో నివసిస్తూ, అప్పుడు ఎలా పనిచేశారో యేసుప్రభు ఇప్పుడు కూడా అంతే. ఆయన నిన్న నేడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. కాకపోతే అప్పుడు ఆ శరీరంలో ఉన్నారు, ఇప్పుడు మన శరీరం, ఇప్పుడు మనమే ఆయన యొక్క ఆలయం అన్నమాట. నాలో ఉన్నాడు. పౌలు రాస్తాడండి కొలొస్సీ 1:27. నిన్న మనం ధ్యానించుకున్నాం కదా, ఈరోజు మళ్ళీ దాన్ని ధ్యానించుకుందాం. ఒక వాక్యం 7 సార్లు కనీసం ధ్యానించుకోవాలండి. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంది, కనీసం 7 సార్లు అనమాట. అందుకే నామాన్తో ఎలీషా అంటాడు, 7 సార్లు నువ్వు యోర్దాను నదిలో మునుగు, నీ కుష్టి అంతా పోతుంది, ఈ లోకం మలినం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ కొలొస్సీ 1:27లో పౌలు ఏమంటాడంటే, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ లివ్స్ ఇన్ మీ. మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో జీవించుచున్నాడు. క్రీస్తు ఇక జీవించున్నది నేను కాదు, పౌలు కాదు, పౌలు చచ్చిపోయినాడు. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని ఆ క్రీస్తుని లోకానికి చూపిస్తాడండి. ఆయన ఎంత ఆత్మ శక్తిని కలిగి ఉంటాడు. క్రీస్తు ఆయనలో ఉండి, ఆయన ధరించిన కర్చిఫ్స్, నడుముకి కట్టుకున్న బట్టలు కూడా రోగుల మీద ఉంచితే స్వస్థత కలుగుతుంది. అక్కడ పేతురు నీడ, ఇక్కడ అపోస్తల కార్యాలు 19:11లో ఈయన వస్త్రాలు, కర్చిఫ్స్ రోగుల మీద ఉంచితే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అసాధారణమైన అద్భుతాలు దేవుడు ఈ పౌలు ద్వారా చేస్తూ ఉన్నారు. ఈయన కూడా అపోస్తల కార్యాలు 20లో యూతికూస్ అనే యవ్వనస్తుడు మరణించినప్పుడు ఆయనను కౌగిలించుకున్న తర్వాత, పౌలు కౌగిలించుకున్న తర్వాత అబ్బాయికి జీవం వస్తుంది అన్నమాట. అలాంటి అద్భుతాలు మనం చేయాలి. మనలో యేసు ప్రభుని నివసించనివ్వాలండి. యేసు ప్రభు అంటే తండ్రి దేవుని నోట్లోంచి వచ్చిన వాక్యం, ఇదంతా మనలో ఉండాలన్నమాట. డెబోరా అంటే తేనెటీగ అండి. నేను చెప్పాను కదా చాలాసార్లు, తేనెటీగ తేనెని ఎట్లా సేకరిస్తుందో, డెబోరా ముందు 6 గ్రంథాలు డెబోరాకి ముందు కదా, మోషే రాసిన 5, యెహోషువ, అన్ని గ్రంథాల్లోంచి తన హృదయంలో దాచుకుంటుంది తేనెని. అక్కడి నుంచి ఆమె బోధిస్తుంది అన్నమాట. మనం కూడా ఇప్పుడు తేనె సేకరించినట్లు ఈ బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ఇక్కడ దాచుకోవాలి. అలా దాచుకున్నాడు ఎవరు? సెయింట్ ప్యాట్రిక్ గారు అనమాట. ఈరోజు ఆయన పండుగ, మార్చి 17. పునీతుల పుస్తకం తీసుకొని చదవండి. మీరు బైబిల్ గ్రంథంతో పాటు పునీతుల గురించి చదవాలండి. వాళ్ళు ఎలా యేసు ప్రభుని అనుకరించారు అని. అంతోని వారంటే బైబిలే, రాత్రి బైబిల్ చదివి దినంలో బోధించాడు. అలా యేసు ప్రభు ఎట్లా బోధించాడు ఆయన కూడా అట్లా బోధిస్తాడు. ఆయన నిండా వాక్యం కాబట్టి యేసు ప్రభు ఆయన ద్వారా అద్భుతాలు చేశారు. ఎవరైనా అద్భుతాలు చేస్తే ఆ పేతురు కాదు, పౌలు కాదు, అంతోని వారు కాదు, ప్యాట్రిక్ గారు కాదు, వాళ్ళలో నివసిస్తున్న క్రీస్తు అన్నమాట. పేతురు కుంటివాణ్ణి స్వస్థపరిచినప్పుడు ఎలా జరిగింది అంటున్నారా? జీవనకర్త అయిన యేసుని మీరు సిలువ వేశారు కదా, కానీ సిలువ వేసి ఆయనను చంపారు, కానీ దేవుడు ఆయనను మృతుల నుంచి లేపాడు. ఆ యేసుక్రీస్తు నామంన యేసుక్రీస్తే ఈయనకి స్వస్థత ఇచ్చారు. మహిమ దేవునికే ఇస్తాడనమాట. ఆయన ఇప్పుడు సెయింట్ ప్యాట్రిక్ గారిని చూద్దామండి. ఆయన 5వ శతాబ్దంలో మిషనరీగా ఐర్లాండ్కి పంపబడతారండి.
సో ఆయనని అండ్ అపోజిల్ ఆఫ్ ఐర్లాండ్, బిషప్ ఆఫ్ ఐర్లాండ్ అని పిలుస్తారు. బిషప్గా అపాయింట్ చేస్తారు పరిశుద్ధ తండ్రి గారు అనమాట. అయితే ఆయన ప్రార్థన ఏంటంటే, నిన్న కూడా మీరు విన్నారు కదా, నేను చదివాను. ఆయన ప్రార్థన ఏంటి అనంటే, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నా ముందు ఉన్నాడు, క్రీస్తు నా వెనకాల ఉన్నాడు, క్రీస్తు నా పైన ఉన్నాడు, క్రీస్తు నా చుట్టూ ఉన్నారు. క్రీస్తు అంటే ఇదంతా బైబిల్ గ్రంథం అంతా క్రీస్తేనండి. తండ్రి దేవుని నోట్లోంచి వచ్చిన మాట అన్నమాట. ఆది గ్రంథంలో 1:3 మీరు చదివితే దేవుడు వెలుగు కలుగునుగాక అన్నారనమాట. అంటే వెలుగు తర్వాత సూర్యుడిని సృజించారు, కానీ ముందు వెలుగు కలుగునుగాక అంటే దేవుడు ఈ అంధకార భూమి మీదికి, అంధకారమయమైన భూమి మీదికి మై సన్ ఎంటర్ ఇంటూ దిస్ వరల్డ్ యాజ్ ఎ లైట్. అప్పుడు యేసుప్రభు వచ్చేసారనమాట. అర్థమవుతుంది కదా. అట్లా ఈయనంతా కూడా క్రీస్తు నాలో ఉన్నాడంటే బైబిల్ అంతా ఆయనలోనే. ఎప్పుడు 24 గంటలు ఆయన దేవునితో కనెక్ట్ చేసుకున్నాడండి. మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా చదవాలి. కొలొస్సీ 3లో 2-3 వచనాల్లో ఏమంటాడంటే పౌలు, క్రీస్తుతో పాటు మీరు మరణించారు. ఇప్పుడు మనం మరణించే సమయం అండి. దేనికి? శరీర వాంఛలకి, నేత్రాశకి, జీవపు డంబం, వీటికి మరణించి క్రీస్తుతో పాటు సమాధి చేయబడాలన్నమాట. ఈ శరీర వాంఛలన్నీ కూడా. అప్పుడు క్రీస్తుతో పాటు మనం లేవాలి. ఆయన నీతిని ధరించుకొని మనం లేవాలన్నమాట. ఇప్పుడు ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. యేసుప్రభుకి సాక్ష్యం అన్నమాట. సో అప్పుడు ఈయన అంతా ఎప్పుడు ఆయన మైండ్ అంతా దేవుని మీద, పరలోకంలో ఉన్న దేవుని మీద. ఈ వాక్యం ఇక్కడ హృదయంలో, మనసులో, రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ మనస్సు నిండా వాక్యం, హృదయం నిండా వాక్యం. ఎప్పుడు యేసు ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటాడు. లాజర్ని ఎలా లేపారు, 5,000 మందికి ఎలా ఆహారం ఇచ్చారు, ఎప్పుడు అదే ధ్యాస. ఆయన శిలువ మరణం, క్రీస్తుని గురించిన ధ్యాస అన్నమాట. ఎప్పుడు ఆయన నిండా క్రీస్తు వాక్యం అన్నమాట. అయితే ఆయన ఎట్లాంటి అద్భుతాలు అంటే, క్రీస్తు ఆయనలో ఉండి ఎలాంటి అద్భుతాలు చేశారంటే నేను చెప్తాను. నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా మనం ధ్యానించుకుందాము. ఏంటి అంటే, ఒకసారి ఒక బాబుని పాము కరిస్తే బాబు చనిపోయినాడండి. కరిచిన తర్వాత ఇంకా పాము అట్లా వెళ్ళిపోయింది చెట్లలోకి అన్నమాట, పొదల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ తల్లి బాబుని బిషప్ గారి దగ్గర తీసుకొని వచ్చి, బాబుకి ఇట్లా పాము కరిచి ఇలా చనిపోయాడని ఏడుస్తుంటే, అప్పుడు ఆయన హృదయం ఇట్లా కరిగిపోతుంది అనమాట. కనికరపడి, నాయన విధవరాలు కుమారుని ఎట్లా బ్రతికించాడు యేసుప్రభు, ఆయన కూడా కనికరంతో నింపబడి ఈ బాలునికి మరల ప్రాణములు వచ్చునుగాక, యేసు జీవం ప్రవహించునుగాక అనగానే బాబుకి ప్రాణాలు వస్తాయండి. ఆ తల్లి దేవునికి వందనాలు చెప్తుంది. ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుతాయి. ఆ కోట్లాది వందనాలు, థ్యాంక్స్ చెప్తుంటే అప్పుడు బిషప్ గారు అడుగుతారమ్మ పాము ఎటు వెళ్ళిందమ్మ అంటే, ఈ పొదల్లోకి వెళ్ళింది ఫాదర్. అప్పుడు చూడండి బిషప్ గారు, అప్పుడు ఈయన బిషప్ గారు పిలుస్తారు తండ్రి గారు అనమాట. పాముని బయటికి రమ్మంటారు. స్నేక్ కమ్ అవుట్ అనగానే ఆ పాము బయటికి వస్తుంది. అప్పుడు పాముని ఎత్తి పట్టుకొని, నేను ఆజ్ఞాపిస్తున్నాను, అవుట్ ఆఫ్ ఐర్లాండ్, నెవర్ కమ్ బ్యాక్ టు ఐర్లాండ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ అని పాముని ఎత్తి పట్టుకొని అట్లా దాన్ని ఇట్లా పడేస్తారండి. పడేసినప్పుడు ఇప్పటికీ కూడా, ఇది 5వ శతాబ్దం కదా ఈ మాటలు చెప్పింది, ఇప్పటికీ కూడా మరి ఇప్పుడు చూడండి ఎన్ని శతాబ్దాలండి, 20 శతాబ్దాలంటే 1500 సంవత్సరాలు అయిపోయినా ఐర్లాండ్లో ఒక్క స్నేక్ ఉండదంటండి. అంత శక్తి అన్నమాట. అది అలా మనం ఉండాలి. అది క్రీస్తుకి సాక్షిగా జీవించడం, పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తి అంతా వాక్యంలో ఉందండి. వాక్యం లోపలికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ వాక్యం ప్రకారం జీవించడానికి శక్తిని ఇస్తారనమాట. ఇంకా అంతేకాదండి, ఆ ఐర్లాండ్ రాజు కొడుకు చనిపోతాడంట. అప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇక్కడ బిషప్ గారు, ప్యాట్రిక్ బిషప్ గారు చనిపోయిన వాళ్ళని లేపుతాడు ప్రార్థన చేసి. అప్పుడు రాజుగారు పిలిచి, అవునా నువ్వు చనిపోయిన వాళ్ళని లేపుతావు అంటే, నేను కాదయ్యా, నేను కాదండి, నాకు అసలు తెలీదు ఎలా జరుగుతుందో, కానీ నాలో ఉన్న క్రీస్తు అలా జీవంతో లేపుతున్నాడు, ఆయన జీవంతో లేపేది అని చెప్పినప్పుడు
మరి నా కొడుకుని కూడా లేపుతావా అంటే యేసు ప్రభు లేపుతారు అని చెప్పిన తర్వాత సమాధి దగ్గర తీసుకెళ్ళి సమాధి తవ్వి అప్పటికే 10 రోజులు అయిపోయింది చనిపోయి. అప్పుడు పెట్టె తెరిచిన తర్వాత యేసు నామంలో ఈ బాబుకి జీవం వచ్చునుగాక, యేసుక్రీస్తు జీవమీనలో ప్రవహించునుగాక అని చెప్పినప్పుడు ఆ బాబులోనికి ప్రభు జీవం వెళ్ళి ఆయన బ్రతుకుతాడండి, యువరాజు. అప్పుడు చూడండి అందరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఐర్లాండ్ చూడండి యేసు ప్రభుకి చెందినటువంటి దేశంగా ఉంది అన్నమాట. ఇంకా అంతేకాదండి, 6 నెలల క్రితం మరణించిన వాళ్ళని కూడా ఆ సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టె తెరిచిన తర్వాత యేసు నామంలో ఈ వ్యక్తికి జీవం వచ్చునుగాక, యేసు ప్రభు జీవం ప్రవేశించునుగాక అన్నప్పుడు అలా చనిపోయిన వాళ్ళు అనేక మందిని ఈయన లేపుతాడనమాట. అంటే ఎవరు లేపిందంటే ప్యాట్రిక్ గారు కాదండి, నాలో క్రీస్తు ఉన్నాడు. దినము రాత్రి క్రీస్తుని గురించిన ఆలోచనలే. ఆయన మైండ్, ఆయన హృదయము దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు. అందువల్ల అనమాట నా ముందు క్రీస్తు, నా వెనకాల క్రీస్తు ఉన్నాడు. ఇంకా అంతేకాకుండా ఆయన ఆ రోజులలో త్రియేక దేవుని సిద్ధాంతాన్ని ఒక మొక్క, అక్కడ ఒక మొక్క ఉంటుందంటండి, అంటే చాలా మొక్కలు ఉంటాయి అనుకోండి, షామ్రాక్ అనే మొక్క ఉంటుంది అనమాట. ఆ మొక్కకి ఒక్కటే కాండం ఉండి, మీకు కనబడుతుందా, 3 ఆకులు ఉంటాయంట. అప్పుడు ఆయన మొక్కని తీసుకొని త్రియేక దేవుని గురించి వివరించేవాడంట. ఒకే దేవుడు, మరి 3 నేచర్స్, 1 గాడ్ 3 నేచర్స్. ఇక్కడ ఒకటే 1 స్టెమ్ 3 లీవ్స్ కదా, ఒక కాండం 3 ఆకులు, అంటే ఒక్క కాండం నుంచి 3 ఆకులు వచ్చాయి. ఇవన్నీ ఒకే స్వభావం, ఎందుకంటే ఒకటే కాండం నుంచి వచ్చాయి. 1 స్టెమ్ 3 లీవ్స్. అట్లానే దేవుడు ఒకే దేవుడు, 1 నేచర్ ఇన్ 3 పర్సన్స్ అని వివరించాడంటండి. అట్లా ఆయన అంటే దేవుడు ఏంటండి, మళ్ళీ ఆయన కొడుకు ఏంటండి అంటే ఇలా వివరించాడనమాట. సో ఆయనని ఎంత గౌరవిస్తుంది తెలుసా ఈ ఐర్లాండ్ అంటే. ఐర్లాండ్ ఫ్లాగ్ మీరు చూడండి స్క్రీన్ మీద, అక్కడ ఈ షామ్రాక్ ప్లాంట్, ఏ ప్లాంట్తో ఆయన ఈ త్రియేక దేవుని సిద్ధాంతాన్ని వివరించాడో అదే ప్లాంట్, షామ్రాక్ ప్లాంట్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్లో ఎంబ్లం లాగా ఉంటుందండి. ఎంత గౌరవిస్తున్నారు చూడండి. మీరు ఇజ్రాయెల్ దేశం ఫ్లాగ్ చూస్తే అందులో డేవిడ్ స్టార్ అండి. అది ఎక్కడ చూసాను నేను తెలుసా, బెత్లెహేంలో యేసుప్రభు పుట్టిన చోట స్టార్ అన్నమాట అది. అంటే యేసుప్రభు వంశావళి మత్తయి సువార్తలో అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు కదా, మళ్ళీ 14. సో ఆ స్టార్లో 14 రేస్ ఉంటాయన్నమాట. వాళ్ళు దావీదుని అట్లా గౌరవిస్తున్నారు, డేవిడ్ స్టార్. కానీ ఆ డేవిడ్ స్టార్ జీసస్ అన్నమాట. అయితే ఆయన గురించి ఆయన ఒక పాట రాశారండి, సెయింట్ ప్యాట్రిక్ గారు. ఆ పాట నేను చదువుతాను ఇంగ్లీష్లో. అది ఆయన సమాధి మీద కూడా దాన్ని రాస్తారనమాట. అది మనం చెప్పుకోవాలండి, మనం రోజు చెప్పుకోవాలి. ఆయన ప్రార్థన నిన్న చదివాను, ఇప్పుడు కూడా చెప్పాను. సో ఆయన పాట నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని నోటితో పలకండి, హృదయంలో విశ్వసించండి. దేవుని మాటలు హృదయంలో విశ్వసించి నోటితో పలికినప్పుడు అది జరుగుతుందండి. సెయింట్ ప్యాట్రిక్స్ హిమ్, గాడ్స్ హ్యాండ్ ఫర్ మై కవర్, గాడ్స్ పాత్ టు పాస్ ఓవర్, God's buckler to guard me, God's army to ward me. St. Patrick's breastplate. St. Patrick explained the doctrine of the Holy Trinity to the people by using a shamrock, the 3-leaved plant which is today the Irish national emblem. 1 stem, 3 leaves. That means 1 nature and 3 persons was the core of his preaching. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు ఈ లోకంలో అందరికీ మంచి చేస్తూ తండ్రి ఒక జీవజలపు, ఒక ఆశీర్వాదపు ఊటగా, జీవజల నదిగా మీరున్నారు తండ్రి. అలాగే మేము కూడా ఒక ఆశీర్వాదపు నదిగా ఉండేటట్లుగా పునీత ప్యాట్రిక్ గారిలాగా, పునీత శౌరి వారు, అంతోని వారు అలా జీవించే కృప మా దయచేయండి. ఆయన ఎలా
ప్యాట్రిక్ గారు వాక్యాన్ని దినం రాత్రి ధ్యానిస్తూ హృదయంలో వాక్యం, మనసులో వాక్యం ప్రభా, ఆ వాక్యం నోటితో పలుకుతూ అలా జీవించారు. ఆయనలో మీరు నివసించి ఆయన ద్వారా మీరు అనేక వేల ఆత్మల్ని రక్షించారు ప్రభా, సువార్తని బోధించారు. పునీత ప్యాట్రిక్ గారి ద్వారా అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పునీత ప్యాట్రిక్ గారిలాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించే కృపని దేవుడు మీకు దయచేయను గాక. ముఖ్యంగా వాక్యాన్ని చదువుకొని హృదయంలో దాన్ని దాచుకొని మనసులో దాచుకొని మననం చేస్తూ దాన్ని జీవిస్తూ అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.